హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్, అర్థమెటిక్ అండ్ మెన్స్ట్రేషన్ ఫ్యాకల్టీ. మనం ఈ వీడియోలో డిఏఓ పేపర్ 2 సిలబస్లో భాగంగా పార్ట్ ఏలో ఉన్నటువంటి పాలినామియల్స్ అనే టాపిక్ పైన ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ వాటి యొక్క క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఇది మేము నిర్వహిస్తున్న చాప్టర్ వైజ్ టెస్ట్లోని పాలినామియల్స్లో ఇవ్వబడిన ప్రశ్నలు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మనము డిఏఓ టెస్ట్ సిరీస్లో భాగంగా 10 చాప్టర్స్ యొక్క ఎగ్జామ్స్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం విడతల వారీగా. ఈరోజు ఈ క్లాస్లో మనం పాలినామియల్స్, బహుపదుల యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. మీరు ఈ వీడియో చూడడం ద్వారా అసలు డిఏఓ యొక్క అసలైన స్టాండర్డ్ ఏ విధంగా ఉండబోతుంది, క్యాలిక్యులేషన్కి ఇంపార్టెన్స్ ఉంటుందా, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుందా అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమైపోతూ ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎంత ఈజీగా మనము మ్యాథమెటిక్స్ని డీల్ చేయవచ్చు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇకపోతే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన యాప్లో ఏ కోర్సులు ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి చూస్తే, డిఓఓకి సంబంధించి పేపర్ 2కి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది కొత్తగా స్టార్ట్ కావడం జరుగుతుంది మళ్ళీ. సో 45 డేస్ డ్యూరేషన్తో మీకు ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఉంటుంది. దాని యొక్క ఫీజు యాక్చువల్గా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కలిపి 10,000 రూపీస్ ఫర్ పేపర్ 2. కానీ ఇప్పుడు రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా మేము ఆఫర్ని జస్ట్ 5,000కే మాత్రమే ఇవ్వదలుచుకున్నాం. అంటే 5,000 రూపీస్కి మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కలిపి ఇవ్వడం జరుగుతుందండి, 5,000 రూపీస్. నెక్స్ట్ జూమ్ లైవ్ కూడా నిర్వహిస్తున్నాం. యాక్చువల్గా జూమ్ లైవ్ ఫీజు 5,000 రూపీస్. కొంతమంది రిక్వెస్ట్ చేస్తే మొన్నటి వరకు 3,000 కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా ఒక 500 రూపీస్ తగ్గించి ఓన్లీ 2,500కి మాత్రమే జూమ్ లైవ్ క్లాసెస్ ప్లస్ ఆన్లైన్ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఏఓ పేపర్ 2కి సంబంధించి జూమ్ లైవ్ క్లాస్ అనేది డైలీ 6 to 8 or 8:30 వరకు డైలీ 2 hours క్లాస్ అనేది మీకు ఉంటుంది. దీని యొక్క డ్యూరేషన్ కూడా దాదాపు 45 to 60 డేస్లో మీకు సిలబస్ అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ యాప్ రికార్డెడ్ క్లాసెస్. మీకు ఏదైతే జూమ్ లైవ్లో జరిగిన క్లాసెస్ కానీ సపరేట్గా సబ్జెక్టుకు సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ కాన్సెప్ట్ లెవెల్ నుంచి బేసిక్స్ లెవెల్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వరకు మీకు అన్ని వీడియోస్ అందుబాటులో ఉంటాయి. అది 1,500 రూపీస్. యాక్చువల్ ఫీజు 3,000, కానీ ఇప్పుడు 50% ఆఫ్లో భాగంగా 1,500కి మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైనా సరే డిఏఓకి ప్రిపేర్ అవుతూ ఏ కోచింగ్ తీసుకోవాలి, ఏ మెటీరియల్ చదవాలి అన్న సందిగ్ధంలో కనుక ఉంటే మీకు జయశంకర్ అకాడమీ అనేది ద బెస్ట్ వన్ ఆఫ్ ది యాప్ ఫర్ ద మ్యాథమెటిక్స్ అని మీకు అందరికీ తెలుసు. ఇకపోతే నెక్స్ట్ డిఏఓకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అది 300 మార్క్స్కి 10 చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి అంటే మనకు డిఏఓ సిలబస్లో ఇవ్వబడిన దాని ప్రకారం 10 చాప్టర్స్, 10 చాప్టర్లకి ఒక్కొక్క చాప్టర్ నుంచి 75 క్వశ్చన్లతో కూడిన ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క చాప్టర్ నుంచి 75 క్వశ్చన్లు అంటే 10 into 75 750 క్వశ్చన్స్ మీకు అక్కడ ప్రాక్టీస్ అవుతాయి. అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. 5 గ్రాండ్ టెస్ట్లు అనేది గతంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగిన డిఏఓ పేపర్ స్టాండర్డ్ ఆధారంగా తీసుకొని మేము 5 గ్రాండ్ టెస్ట్ని తయారు చేయడం జరుగుద్ది. మ్యాక్సిమం ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క పేపర్ స్టాండర్డ్కి అనుగుణంగా మాకు 5 గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తాం. 5 గ్రాండ్ టెస్ట్లు అంటే 5 into 150, అదొక 750 మార్క్స్ అనేది 750 క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ప్రాక్టీస్ అవుతాయి. 750 + 750 మొత్తం 1,500 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు 1,000 రూపీస్కి ఆఫర్లో అందించడం జరుగుతుంది. యాక్చువల్గా 2,000 రూపీస్, కానీ ఆఫర్లో భాగంగా మీకు 1,000 రూపీస్కి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ బ్యాచ్ పేపర్ 5 అన్నది లైవ్ బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. అంటే 26వ తేదీ నుంచి మండే నుంచి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పేపర్ 5 లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. పేపర్ 5లో మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 50 మార్కులకు ఉంటుంది. ఈ లైవ్ సెషన్ మార్నింగ్ 7 నుంచి 8:30 or 9 వరకు, అంటే 1.5 hour to 2 hours వరకు ఉంటుంది. ఇట్స్ ఏ మార్నింగ్ టైం. సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి లైవ్ క్లాస్ మీకు ఇందులో డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన 50 మార్కుల కంప్లీట్ డీటెయిల్ సిలబస్, ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని డిస్క్రిప్టివ్ విధానంలో అందించడం జరుగుతుంది. ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ని ఏ విధంగా ఆన్సర్ చేయడం అనే కాకుండా ఆన్సర్ తెలవడం వేరు,
గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వేరండి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఈరోజు రేపు రిజల్ట్ కూడా రాబోతుంది. కాబట్టి మనకి ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పేపర్ 5లో ఉన్న డాటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క 300 మార్క్స్ 300 క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ మీకు లైవ్ అనేది ప్రారంభించబడుతుంది. ఇప్పుడు డిసెంబర్ 26 నుంచి మార్నింగ్ 7 to 8:30 or 9 అంటే 1.5 hour to 2 hours పాటు మీకు లైవ్ ఉంటుంది. లైవ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు యాప్లో ఉంటాయి, ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. అండ్ క్లాస్లో చెప్పిన ఆ డిస్క్రిప్టివ్ విధానంలో నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించబడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇది కూడా గమనించాలి. ఇకపోతే దీస్ ఆర్ ద బ్యాచెస్ ఫ్రమ్ జయశంకర్ అకాడమీ యాప్. ఎవరైతే జయశంకర్ అకాడమీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫర్ ద బెస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కోసం. ఇకపోతే బహుపదులు అనే చాప్టర్, పాలినామియల్ అనే చాప్టరు మనకి పాలినామియల్స్ ప్లస్ ప్రోగ్రెషన్స్గా డిఏఓలో ఒక చాప్టర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే పాలినామియల్కి సంబంధించిన టెస్ట్లోని క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూస్తాం. రైట్, సిరీస్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, f of x is equal to x square plus x plus 1, then 1 by alpha plus 1 by beta is equal to 1 by alpha plus 1 by beta is equal to. సో ఒక పాలినామియల్, దీన్ని ఏమంటారంటే క్వాడ్రటిక్ పాలినామియల్ అంటారు. క్వాడ్రటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cగా ఉంటుంది. జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రటిక్ పాలినామియల్. దాని యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అంట. వాట్ ఈస్ ద మీన్ బై జీరోస్? When you substitute the value of alpha instead of x, you will get the result as a 0. ఏదైనా ఒక విలువని x స్థానంలో మనం ప్రతిక్షేపిస్తే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయితే వాటిని జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్, ఆ పాలినామియల్ యొక్క శూన్యాలు అని అంటాం. ఓకే, కాబట్టి ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు అయితే మనకి బేసికల్గా 2 రిలేషన్స్ ఉంటాయి. ఒకటి సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమవుద్దంటే మైనస్ బి బై ఏ అవుద్ది, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుద్దంటే సి బై ఏ అవుద్ది, సి బై ఏ అవుద్ది. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. ఆల్ఫాకి 1 బై ఆల్ఫాని వ్యుత్క్రమము అని అంటాం, ఇన్వర్స్ అని అంటాం. బీటాకి 1 బై బీటాని వ్యుత్క్రమము అని అంటాం. అంటే ఇది వ్యుత్క్రమాల మొత్తము. ఆల్ఫా బీటా సమీకరణము ఆల్ఫా బీటా జీరోలు కలిగిన పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అయితే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అంటే 1 బై ఆల్ఫా కామ 1 బై బీటా జీరోస్ కలిగిన సమీకరణం ఏమవుతుందంటే సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. ఏమీ లేదండి, ఏ ప్లేస్ అనేది సితో రీప్లేస్ చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు సమ్ ఆఫ్ ది మనం రాస్తే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అని రాస్తే now 1 by alpha 1 by beta sum కాబట్టి that is minus b by c ఏమవుతుంది, మైనస్ b by c అవుతుంది. మైనస్ b అంటే x యొక్క కోఎఫిషియంట్ b, ఇట్స్ ఏ 1, సో మైనస్ 1. x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కూడా 1, సో ఇట్ ఈస్ మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మైనస్ 1. సో 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ b by c అవుతుంది. అంటే ఏ ప్లేస్లో c రీప్లేస్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, alpha comma beta are the zeros of the polynomial p of x is equal to 4x square plus 3x plus 7, then 1 by alpha plus 1 by beta is equals to. same question, 1 by alpha plus 1 by beta అంటే ఏం రాస్తాం మనము, మైనస్ b by c రాస్తాం. మైనస్ b by c అంటే మైనస్ 3 by 7, మైనస్ 3 by 7. ఓకే, రైట్, సింపుల్. మైనస్ 3 by 7. ఓకే, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. నార్మల్గా ఆల్ఫా కామా బీటా ఉంటే ద ఈక్వేషన్ విల్ బి 4x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7. సాధ్యమైనంత వరకు నేను కంటెంట్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా, మీరు కూడా అర్థం చేసుకోండి. 1 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్ని సితో రీప్లేస్ చేస్తాం, 7x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4. ఏదైనా సరే వీటి యొక్క సమ్ ఏమవుద్దంటే x యొక్క గుణకము బై x స్క్వేర్ యొక్క గుణకం మైనస్ x యొక్క గుణకము బై x స్క్వేర్ యొక్క గుణకం, దట్ ఈజ్ మైనస్ 3 బై 7.
ఓకే, సింపుల్. డైరెక్ట్గా ఇక్కడ నుంచి రాస్తే ఏమవుద్ది, -b/c అవుద్ది. ఒకవేళ ఈక్వేషన్ మార్చి కూడా రాసుకోవచ్చు, అప్పుడు -3/7. రిజల్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈక్వేషన్ని మార్చకుండా రాస్తే -b/c, ఏని సితో రీప్లేస్ చేసి కొత్త ఈక్వేషన్ రాస్తే కొత్త ఈక్వేషన్లో ప్రకారం కూడా -b/c, కాకపోతే c అనేది x² యొక్క గుణకం అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, if one of the zero of the polynomial f of x is equal to k² plus 4x² plus 13x plus 4k is the reciprocal of the other, then k is equal to. బహుపది యొక్క f of x is equal to k² plus 4 into x² plus 13x plus 4kలో ఒక శూన్యము మరొక దానికి పరస్పరం అయితే, పరస్పరం అంటే అర్థం ఇక్కడ వ్యుత్క్రమము అయితే, వ్యుత్క్రమము అయితే అంటే ఇన్వర్స్ అయితే అప్పుడు k యొక్క విలువ అంటే ఏంది అర్థము, ఒక 0 ఆల్ఫా, రెండో 0 మైనస్ అంటే 1/ఆల్ఫా. ద ఇన్వర్స్ ఇన్ దట్ మీన్స్ ఆల్ఫాకి 1/ఆల్ఫా. ఏవైతే రెండు జీరోస్ ఆల్ఫా కామ 1/ఆల్ఫా ఉన్నాయో, నౌ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుద్ది కాబట్టి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది ఇక్కడ, 1 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుద్ది, c/a అవుద్ది. c/a కాన్స్టాంట్ బై x² యొక్క గుణకము, కాన్స్టాంట్ బై x² యొక్క కోఎఫిషియంట్. సో కాన్స్టాంట్ ఏమో 4k, x² యొక్క కోఎఫిషియంట్ ఏమో k² ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సాల్వ్ చేయడం కంటే ఏ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా నీకు 1 అనేది ఆన్సర్గా వస్తుందో చూడాలి. ఇప్పుడు నేను 2ని సబ్స్టిట్యూట్ చేస్తా, 4 into 2. ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేస్తా, 2² 4 అవుద్ది, 4 + 4 8, 8 ఈజ్ ఈక్వల్ టు 1. By substituting the 2 in the place of k, you will get the answer as a result 1. Okay. So the relation ఏంటి, జీరోస్ యొక్క ప్రొడక్ట్ రిలేషన్ ఉపయోగించి మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఒక ప్రశ్న చూడగానే దేని ఆధారంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ని కాన్సెప్ట్ లెవెల్లో నేర్చుకుంటే మనకు ఐడియా వస్తాయి. అంతే తప్ప క్వశ్చన్ చూసి క్యాలిక్యులేషన్ మెథడ్స్ కానీ, షార్ట్కట్ మెథడ్స్ కానీ, టిక్స్ ట్రిప్స్ అవన్నీ కూడా పనికిరావండి. మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్ పేపర్ చేస్తున్నప్పుడు ప్రశ్నని అర్థం చేసుకుంటూ దానిలో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లం సాల్వ్ చేయవలసి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, if the sum of the zeros of the polynomial f of x is equal to 2x³ minus 3kx² plus 4x minus 5 is 6, then the value of k is. బహుపది f of x is equal to 2x³ minus 3kx² plus 4x minus 5 యొక్క శూన్యాల మొత్తము 6 అయితే k విలువ ఎంత? శూన్యాల యొక్క మొత్తం, సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ నువ్వేం ఆలోచించాలంటే ద గివెన్ పాలినామియల్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏముంటుంది, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఓకే, దీనికి గరిష్టంగా 3 శూన్యాలు ఉంటాయి. ఓకే, దట్ ఈజ్ ఆల్ఫా, బీటా అండ్ గామా. The first relation between the alpha, beta, gamma is sum of the zeros. Alpha plus beta plus gamma is equal to minus b/a. Minus b/a. The x² of coefficient by x³ of coefficient is equals to minus b/a. Okay, right. So that is sum of the zero of the, ఇది minus 3k, minus into minus plus 3k. Plus 3k by 2, that is equal to 6. 3 2s are 6 cancel, that k is equal to 2 అవతలకి వెళ్తే that value will be 4. k is equal to 4. సింపుల్. ఓకే, సో నువ్వు చేయాల్సింది ఇదే, కానీ నీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a అనేది ఈజీగా ఎలా గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. f of x is equal to x² plus px plus q. Alpha comma beta are the zeros of the polynomial, then a polynomial having 1/alpha plus 1/beta its zeros. Alpha comma beta శూన్యాలు కలిగిన సమీకరణము x² plus px plus q అయితే 1/alpha మరియు 1/beta శూన్యాలు కలిగిన బహుపది ఏమవుతుంది? 1/alpha 1/beta శూన్యాలు కలిగిన బహుపది ఏమవుతుంది? సినాకి చెప్పా, మనకు ఇన్వర్స్లో బహుపదిలో యొక్క శూన్యాలు ఉంటే p యొక్క ప్లేస్ అండ్ x² యొక్క గుణకం ప్లేస్ మారిపోద్ది. నౌ ద ఈక్వేషన్ విల్ బి
px square plus qx plus 1 px square plus qx plus 1 in the D option. ఆప్షన్స్ పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా గమనిస్తూ పోవాలి. ఓకే, నౌ సారీ అనేది qx, సారీ ఫర్ దట్, అందుకే ఆప్షన్ జాగ్రత్తగా గమనిస్తూ పోవాలని చెప్పింది. సో సి వాల్యూ ఏముంది, q ఉంది, కాబట్టి qx స్క్వేర్ ప్లస్ px ప్లస్ 1. ఓకే, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాన్ని స్థిర పదంతోనూ స్థిర పదాన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకంతోనూ రీప్లేస్ చేయడం ద్వారా మనకి క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ఫా కామా బీటా బహుపది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి యొక్క శూన్యాలైతే అప్పుడు ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఎంత? ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f of x is equal to x square minus p of x plus 1 minus c, then alpha plus 1 into beta plus 1 will be. Now you first you simplify this alpha plus 1 into beta plus 1. Alpha into beta plus 1 into beta plus 1 into 1 plus alpha into alpha. Okay, now you will get alpha beta plus alpha plus beta plus 1, right? Product of the zeros plus sum of the zeros plus 1, you will get the answer. Product of the zeros ఏమవుద్ది? Product of the zeros c by a, c is minus c ఉంది కాబట్టి minus c by 1, ఎందుకంటే x స్క్వేర్ యొక్క గుణకం 1 ఉంది కాబట్టి. Now plus alpha plus beta అంటే minus b by a, right? సో x యొక్క గుణకం ఏముంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే x యొక్క గుణకము మైనస్ px మైనస్ p ఉంది. సో మైనస్ p మైనస్ c అంటే స్థిర పదము ఓన్లీ c కాదు, మైనస్ p మైనస్ c కూడా. ఓకే, రైట్, సింప్లిఫై చేసాం మనం. సో నౌ x యొక్క గుణకం ఎంత, మైనస్ p. సో మైనస్ ఆఫ్ మైనస్ p ప్లస్ p బై 1 ప్లస్ 1. ఓకే, నౌ minus p minus c plus p plus 1. Now minus p plus p cancel, it is 1 minus c. So where you get the answer? 1 minus c is the answer. First alpha plus 1 into beta plus 1 ni చూస్తే alpha beta plus beta plus 1 వచ్చింది. ఈక్వేషన్ లో x యొక్క గుణకాన్ని రాస్తున్నప్పుడు మనకి ఒక స్థిర పదం కూడా వచ్చింది మైనస్ px మైనస్ p, కాబట్టి స్థిర పదం ప్లేస్ లో మైనస్ c కాకుండా మైనస్ p కూడా తీసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి సచ్ దట్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాకటి క్వశ్చన్కి ఒక వాల్యూని యాడ్ చేశాడు అక్కడ, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఫస్ట్ థింగ్ ద ఈక్వేషన్ వెన్ వి సింప్లిఫై ద ఈక్వేషన్ విల్ బి x square minus px minus p minus c. Okay, so this is f of x polynomial. Next, so what do you get? Alpha plus 1 into beta plus 1, alpha into beta alpha beta plus alpha into 1 alpha plus 1 into beta beta 1 into 1 plus 1, that is equal to 0. Okay, so plus 1 అవతలకి వెళ్తుంది, దాని ముందు alpha into beta రాస్తాం. Alpha into beta is equal to constant term is minus p by c, minus p minus c by 1 plus alpha plus beta ante minus b by a, minus b by a ante minus into minus plus p by 1. So plus 1 is equal to minus 1 అవతలకి వెళ్తుంది, ప్లస్ 1 కాబట్టి అవతలకి వెళ్తే minus 1 అవుతుంది. ఇందులో డినామినేటర్లో 1 ఉన్నాయి కాబట్టి that is negligible, p and minus p was cancel, minus c is equal to minus 1. So c is equal to 1 is the answer. So answer is c is equal to 1. Okay, right, simple. Next, f of x is equal to ax square plus bx plus c has no real zeros, then a plus b plus c less than 0, then f of x is equal to ax square plus bx plus c కి వాస్తవ శూన్యాలు లేవు, a plus b plus c less than 0 అప్పుడు ఏమవుతుంది, less than 0 అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే వాస్తవ శూన్యాలు ఉండవో ఇట్ వాజ్ ఏ డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దెన్ 0 అవుద్ది. డిస్క్రిమినెంట్ ఏమవుద్ది, లెస్ దెన్ 0 అవుద్ది.
b square minus 4ac less than 0. ఓకే, సింపుల్. ఇప్పుడు a plus b plus c is less than 0 అంటున్నాడు కదా. a plus b plus c is less than 0. ఈ మూడింటిని కలిపితే కూడా ఏమొస్తుందంట, లెస్ దెన్ 0 వస్తుందంట. ఇక్కడ ఒకసారి గమనిస్తే దట్ ఈజ్ b square is less than 4ac. b square is less than 4ac. కాబట్టి b square అన్నది 4ac కంటే చిన్న విలువ. b square అన్నది 4ac కంటే చిన్న విలువ. కాబట్టి 4acలో అంటే 4acలో నీకు b square కంటే b square అనేది చిన్నగా ఉండాలంటే 4ac అనేది ఏముండాలి, పెద్ద వాల్యూ అయి ఉండాలి. నెగిటివ్ రావాలంటే ఇట్ షుడ్ బి నెగిటివ్ వాల్యూ అయి ఉంటుంది. ఏ అనేది నెగిటివ్ అయితే సి అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, సి అనేది గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0, 4 into a into c. ఓకే, ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0 యూ విల్ గెట్ మైనస్ b square minus 4ac. అప్పుడు ఏమవుద్ది, లెస్ దెన్ 0 అవుద్ది. ఎందుకంటే b square అన్నది మైనస్ 4ac కంటే చిన్నది కాబట్టి ఇట్ కంపల్సరీ నెగిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ద ఆన్సర్ విల్ బి c గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. The diagram in the figure shows the graph of the polynomial f of x is equal to ax square plus bx plus 2. Okay, the diagram 2.22 బహుపది f of x is equal to ax square plus bx plus c యొక్క గ్రాఫ్ను చూపుతుంది. అయినా a, b, c ల యొక్క రిలేషన్, a, b, c ల యొక్క రిలేషన్ గ్రాఫ్ ఆధారంగా మనం మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ a యొక్క వాల్యూ. ఓకే, గ్రాఫ్స్ రెండు రకాలు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ పారాబోలా. ఓపెన్ అప్వార్డ్స్ పారాబోలా, డౌన్ అప్వార్డ్స్ పారాబోలా. అది పైకి తెరవబడిందా క్రిందికి తెరవబడిందా అన్నది ఏ యొక్క వాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఇట్ ఈజ్ ఓపెన్ అప్వార్డ్స్ పారాబోలా. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 ఇట్ ఈస్ డౌన్ వార్డ్స్ పారాబోలా. ఓపెన్ డౌన్ వార్డ్స్ పారాబోలా. ఇది కిందికి ఉంది కదా కాబట్టి ఏ లెస్ దెన్ 0. వేర్ యూ గెట్ ఏ లెస్ దెన్ 0? సో ఏ లెస్ దెన్ 0 అన్నది మనకి రెండు ఆప్షన్స్లో ఉంది. ద ఏ లెస్ దెన్ 0 అన్నది రెండు ఆప్షన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇది పరావలయం యొక్క శీర్షము అని అంటాం, ద వెర్టెక్స్. ఓకే, పరావలయం యొక్క శీర్షము అని అంటాం. ఈ శీర్షం అనేది ఎక్స్ యొక్క నెగిటివ్ వైపుకి వై యొక్క పాజిటివ్ వైపుకి ఉంది కాబట్టి మైనస్ b/2a అన్నది నెగిటివ్ వాల్యూ, అంటే ఇట్స్ ఏ లెస్ దెన్ 0. మైనస్ b/2a వాల్యూ లెస్ దెన్ 0. మరి b/2a వాల్యూ గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0. సో b గ్రేటర్ దెన్ 2a, b గ్రేటర్ దెన్ 2a. ఏ అన్నది ఏ విధంగా ఉంది, ఏ ఈజ్ ఏ నెగిటివ్ వాల్యూ ఆల్రెడీ. ఓకే, ఏ అన్నది ఏ విధంగా ఉందంటే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ కంటే b అన్నది ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్. అంటే ఇప్పుడు మైనస్ b/2a రావాలంటే 2a ఆల్రెడీ నెగిటివ్, 2a అన్నది ఆల్రెడీ నెగిటివ్. కాబట్టి పైన ఒక నెగిటివ్ కింద ఒక నెగిటివ్ ఉంటే ఏమవుద్ది, అప్పుడు అది క్యాన్సిల్ అయ్యి గ్రేటర్ దెన్ 0కి వెళ్ళిపోద్ది. b/2a అన్నది గ్రేటర్ దెన్ 0, b/2a అన్నది గ్రేటర్ దెన్ 0 అవ్వాలంటే ఆల్రెడీ ఇది మైనస్ 2a నెగిటివ్ వాల్యూ, ఇది మైనస్ b అయితే అప్పుడు ఏమవుద్ది, b అన్నది లెస్ దెన్ 0 అవుద్ది. అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఇది లెస్ దెన్ 0గా మిగిలిపోద్ది. ఓకే, అంటే b అన్నది మైనస్ b/2a కదా. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. b కూడా ఒరిజినల్గా నెగిటివ్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ b/2 ఆఫ్ మైనస్ a రాస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. యూ విల్ గెట్ మైనస్ b/2a, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లెస్ దెన్ 0. అంటే b యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది, లెస్ దెన్ 0గా ఉంటుంది. ద b యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుందండి, లెస్ దెన్ 0గా ఉంటుంది. సో ఇప్పుడు సో పారాబోలా ఎటువైపు తెరవబడింది అనే దాన్ని బట్టి ఏ యొక్క వాల్యూ డిసైడ్ అవుద్ది. ఏ ఈజ్ లెస్ దెన్ 0, ఏ ఈజ్ లెస్ దెన్ 0. b-2a అన్నది ఎక్స్ యొక్క, b-2a అన్నది ఎక్స్ అక్షం వైపు ఉన్నది నెగిటివ్ వైపు కాబట్టి మైనస్ b/2a ఈజ్ లెస్ దెన్ 0. దెన్ b/2a ఈజ్ గ్రేటర్ దెన్ 0.
దట్ ఈజ్ బీ గ్రేటర్ దెన్ జీరో. ఎందుకంటే 2a అనేది జీరోతో మల్టిప్లై అయితే సింపుల్గా చెప్పాలంటే ఏంది బీ గ్రేటర్ దెన్ జీరో. ఎక్కడ ఉంది బీ గ్రేటర్ దెన్ జీరో? హియర్. ఓకే, ఇందాక కొంచెం క్లమ్జీ ఉంది అండ్ ఇది సింపుల్ బీ గ్రేటర్ దెన్ జీరో. నెక్స్ట్ సి యొక్క వాల్యూ ఏం తెలుస్తుంది అంటే పారాబోలా వయక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో, పారాబోలా ఎక్కడ ఖండిస్తుందండి? వయక్షాన్ని ఖండిస్తుంది. వయక్షాన్ని ఖండించేదే సి యొక్క వాల్యూ. వయక్షం యొక్క అంతరఖండనే సి యొక్క వాల్యూ, కాన్స్టాంట్ యొక్క వాల్యూ. కాబట్టి సి యొక్క వాల్యూ వయక్షాన్ని ఎటువైపు ఖండిస్తుంది? పాజిటివ్ వైపు ఖండిస్తుంది. కాబట్టి సి గ్రేటర్ దెన్ జీరో. పాజిటివ్ వైపు ఖండిస్తుంది కాబట్టి సి గ్రేటర్ దెన్ జీరో. ఏ లెస్ దెన్ జీరో, బి గ్రేటర్ దెన్ జీరో, సి గ్రేటర్ దెన్ జీరో. ఓకే, సో 3 వాల్యూస్. ఒకటి, అది ఎటువైపు తెరవబడింది? పై వైపు తెరవబడితే ఏ గ్రేటర్ దెన్ జీరో, కింది వైపు తెరవబడితే ఏ లెస్ దెన్ జీరో. రెండవది, దాని యొక్క వెర్టెక్స్లోని ఎక్స్ యొక్క గుణకము ఏ వైపు ఉంది? నెగిటివ్ వైపు ఉందా, పాజిటివ్ వైపు ఉందా ఎక్స్ వైపు అని చూస్తే, ఒకవేళ అది నెగిటివ్ వైపు ఉంటే -b/2a ఈజ్ లెస్ దెన్ జీరో అయితే b/2a ఈజ్ గ్రేటర్ దెన్ జీరో అవుద్ది. దెన్ b గ్రేటర్ దెన్ జీరో అవుద్ది. 2a అన్నది లెఫ్ట్కి మల్టిప్లై అవుద్ది కాబట్టి b గ్రేటర్ దెన్ జీరో, b గ్రేటర్ దెన్ జీరో. నెక్స్ట్ సి యొక్క వాల్యూ అన్నది పారాబోలా వయక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? పాజిటివ్ వైపు ఖండిస్తే సి ఈజ్ గ్రేటర్ దెన్ జీరో, నెగిటివ్ వైపు ఖండిస్తే సి ఈజ్ లెస్ దెన్ జీరో. కాబట్టి ఇది పాజిటివ్ వైపు ఖండిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద కండిషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద పాలినామియల్. కంపల్సరీ ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రైట్, సింపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఆల్సో సేమ్ థింగ్. ఇప్పుడు ఇది ఈజీగా ఇందాక మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. ఏ గ్రేటర్ దెన్ జీరో ఫస్ట్ పాయింట్. ఏ గ్రేటర్ దెన్ జీరో ఎక్కడుంది? ఏ గ్రేటర్ దెన్ జీరో ఇది ఒకటే ఉంది. ఓకే, దాని ఆప్షన్స్ ఏదైనా మిస్టేక్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్, ఇది -b/2a అనేది ఎక్స్ యొక్క పాజిటివ్ వైపు ఉంది. అంటే -b/2a ఈజ్ గ్రేటర్ దెన్ జీరో, దెన్ b/2a ఈజ్ లెస్ దెన్ జీరో, దెన్ b ఈజ్ లెస్ దెన్ జీరో. ఓకే, b అనేది ఏమవుతుందండి? లెస్ దెన్ జీరో అవుద్ది. కాబట్టి ఆప్షన్స్లో b లెస్ దెన్ జీరో రెండిట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మనం ఏ గ్రేటర్ దెన్ పెడదాం. ప్రింట్ మిస్టేక్ పడింది. ఏ గ్రేటర్ దెన్ జీరో లేదంటే ఏ గ్రేటర్ దెన్ జీరో. సో b లెస్ దెన్ జీరో వచ్చేసింది. ఏ గ్రేటర్ దెన్ జీరో అండ్ b లెస్ దెన్ జీరో. ఆఫ్టర్ దట్ సి యొక్క పాయింట్. సి యొక్క పాయింట్ ఎటువైపు ఉంది? వయక్షం మీద y వైపు, అంటే పారాబోలా వయక్షాన్ని పాజిటివ్ వైపు ఖండిస్తే సి ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. ఓకే, సో పాజిటివ్ వైపే ఖండిస్తుంది కాబట్టి సి ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ ఏ గ్రేటర్ దెన్ జీరో, b లెస్ దెన్ జీరో, c గ్రేటర్ దెన్ జీరో. ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. f of x is equal to ax cube minus 6x square plus 11x minus 6 is 4. The product of the zeros is 4. Then a value. f of x is equal to ax cube minus 6x square plus 11x minus 6. బహుపది యొక్క శూన్యాల లబ్ధము 4 అయితే a యొక్క విలువ ఎంత? బహుపది యొక్క వేటి యొక్క లబ్ధము? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, శూన్యాల యొక్క లబ్ధం. శూన్యాల యొక్క లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఓకే, ఎందుకు ఇక్కడ? ఇట్స్ ఎ క్యూబిక్ పాలినామియల్. మైనస్ కాన్స్టాంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. -6 ఇంటూ -6 ప్లస్ 6 బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఈజ్ ఈక్వల్ టు 6 బై ఏ, దట్ ఈజ్ 4a ఈజ్ ఈక్వల్ టు 6. a ఈజ్ ఈక్వల్ టు 6 బై 4. 2 3s are 2 2s are. It's a 3/2 is the answer. ఓకే, సింపుల్ క్వశ్చన్. సింపుల్ ఎప్పుడు? నీకు కాన్సెప్ట్ అని తెలిసినప్పుడు. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f of x is equal to x cube minus 3px square plus qx are in AP, then ఒక బహుపది యొక్క f of x is equal to x cube minus 3px square plus qx minus r యొక్క శూన్యాలు ఏపీలో ఉంటే అప్పుడు p, q ల మధ్య రిలేషన్ ఏంటి అని అంటున్నాడు. ఏపీలో ఉండమంటే అర్థమైంది? ఫస్ట్ది ఆల్ఫా, సెకండ్ది ఆల్ఫా ప్లస్ డి, థర్డ్ది ఆల్ఫా ప్లస్ 2d. సామాన్య డిఫరెన్స్ పెరుగుతూ వెళ్తుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ చూస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా యూ విల్ గెట్ 3 ఆల్ఫా, d plus 2d you will get 3d. That is equal to sum of the zeros is minus b by a, that is 3p by 1. ఎందుకంటే x cube కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి. సో 3 is the కామన్ ఉన్న 3 ఇక్కడ క్యాన్సిల్ అవుద్ది.
ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు పి. ఆల్ఫా ప్లస్ డి అంటే ఏంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జీరో బీటా. ఒక జీరో పి అయితే జీరో యొక్క అర్థం ఏంది? వెన్ వి సబ్స్టిట్యూట్ దట్ జీరో ఆఫ్ ది వాల్యూ ఇన్ ద పాలినామియల్ యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ జీరో. ఎప్పుడైతే ఒక శూన్యం యొక్క విలువని ఆ పాలినామియల్ ఆ బహుపదిలో సబ్స్టిట్యూట్ చేస్తామో, ప్రతిక్షేపిస్తామో, ఆ బహుపది యొక్క విలువ మళ్ళీ జీరో అవుతుంది. కాబట్టి ఏంది ఇక్కడ పి యొక్క వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకేమొస్తుంది? మనకేమొస్తుందంటే జీరో వస్తుంది రిజల్ట్ వాల్యూ. పీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో పీని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ క్యూబ్ అంటే పీ క్యూబ్ మైనస్ 3p ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్, పీ ఇంటూ పీ స్క్వేర్ అంటే 3p క్యూబ్, ఇట్ ఈజ్ మైనస్ 2p క్యూబ్ ప్లస్ క్యూపీ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. 2p క్యూబ్ని అవతల తీసుకెళ్తే నౌ 2p క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ మైనస్ ఆర్. 2p cube is equal to pq minus r. So first is the option. సో ఏపీలో ఉన్నాయి అనగానే ఏపీలో ఉంటే ఏ విధంగా ఉంటాయో రాస్తే మనకి మిడిల్ జీరో వస్తుంది, బీటా యొక్క జీరో వాల్యూ వస్తుంది. సో బీటా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు పీక్యూఆర్ల యొక్క రిలేషన్షిప్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్, బహుపది యొక్క రెండు శూన్యాల లబ్ధం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 9 అనేది 3. అప్పుడు దాని యొక్క మూడవ శూన్యం విలువ ఎంత? ఇక్కడ ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించండి. బహుపది యొక్క రెండు శూన్యాల యొక్క లబ్ధం ఎంత? 3. మూడవది కావాలి. ఇప్పుడు లబ్ధం అన్నాడు కాబట్టి నేను కూడా మూడు శూన్యాల యొక్క లబ్ధం తీసుకుంటా. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టేక్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది 3 zeros. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్రెడీ ఐ నో దట్ 3 ఇంటూ గామా దట్ ఈస్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ ద కాన్స్టెంట్ టర్మ్ బై minus constant term by x cube coefficient minus 9 by 2 minus 9 by 2. Now 3 3s are 9, the third zero is minus 3 by 2. Simple, single step answer. Okay, minus 3 by 2. Next one, if the polynomial f of x is equal to ax cube plus bx minus c is divisible by the polynomial g of x is equal to x square plus bx plus c, then a into b is equal to బహుపది f of x is equal to ax cube plus bx minus c, బహుపది g of x is equal to ax square plus bx c తో భాగించినప్పుడు a into b ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి గమనించండి, f of x is equal to ax క్యూబ్ ఉంది, తర్వాత x స్క్వేర్ యొక్క పదం లేదు. కాబట్టి ఏం చేస్తామంటే ఏదైనా ఒక పదం స్కిప్ అయింది అంటే అర్థం దాని యొక్క కోఎఫిషియంట్ విలువ, గుణకం యొక్క విలువ 0 అని అర్థం. 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ సి. నౌ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఒక బహుపది మరొక బహుపదిని భాగిస్తుందంటే రిలేషన్షిప్ ఏమవుతుందంటే ఆ రెండు బహుపదులకి ఒకే శూన్యాలు ఉంటాయని అర్థం. ఆ రెండు బహుపదులకి ఒకే శూన్యాలు ఉంటావు, దెర్ ఇస్ ఎ సేమ్ జీరోస్. ఇఫ్ ద సెకండ్ వన్ ఈజ్ క్వాడ్రటిక్ పాలినామియల్ కాబట్టి వీటి యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటా అయితే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 1. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై 1 సి. ఇప్పుడు అక్కడ చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము బై ఎక్స్ క్యూబ్ గుణకం కాబట్టి అది 0. అదేమవుతుందండి 0. నీకు ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ తెలుసు మైనస్ బి. నవ్ యూ సబ్స్టిట్యూట్ ద మైనస్ బి హియర్. మైనస్ బి ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? బి. గామా ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? బి అవుతుంది. ఇప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి అంటే బి యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎందులో? ఇక్కడ. ఒకవేళ బి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది? ఏబి క్యూబ్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి అవుతుంది. లేదు, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేసామనుకోండి, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ చేస్తున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్రెడీ నాకేం తెలుసు? సి అని తెలుసు. సి. గామా యొక్క వాల్యూ ఏమని తెలుసు? బి అని తెలుసు. దట్ ఈక్వల్స్ టు, సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుద్ది? కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి, సి బై ఏ అవుద్ది. ఒక్కసారి సి సి క్యాన్సల్,
డినామినేటర్లో ఉన్న ఏ ఇటువైపు వస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. వాట్ ఈస్ ద ఏబి ఈజ్ ఈక్వల్ టు? ఇట్స్ ఏ 1. దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 1. ఓకే, సింపుల్ థింగ్. ఈ విధంగా మనం ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ నుంచి చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు, డివిజన్ చేసి కూడా చేయొచ్చు. కానీ దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ నెంబర్ 14లో సి విలువ ఎంత అంటే ఇందాక దాంట్లోనే ఒకవేళ వాట్ అబౌట్ సి వాల్యూ అడిగితే, ఓకే, సి వాల్యూ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? సి అవుతుంది. సి అయితే ఆ యొక్క సి యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద సి వాల్యూ? టు ఫైండ్ దట్ సి వాల్యూ ఆప్షన్స్లో ఎందులో ఉంది? బీలలో ఉంది. సి వాల్యూ ఆప్షన్స్లో ఎందులో ఉందండి? బీలలో ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ gamma is equal to beta. Gamma is equal to beta is one of the zero of the given cubic polynomial. b ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తా. సో ax క్యూబ్లో a ఇంటూ బి క్యూబ్ ప్లస్ b ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సి అనేది రైట్కి వెళ్ళిపోతే ప్లస్ సి అవుద్ది. సి ఇక్కడ ఏబీ స్క్వేర్, ఏబీ క్యూబ్ అంటే ఏబీ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రాయొచ్చు. ఏ ఇంటూ బీ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ నీకు ఏం తెలుసు? 1 అని తెలుసు. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2b స్క్వేర్ అయింది. దట్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2b స్క్వేర్. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ద సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్. దిస్ 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, ఎందుకంటే చాలా కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 2b square. Next one. If one root of the polynomial f of x is equal to 5x square plus 13x plus k, అక్కడ ప్లస్ k అనేది కనబడతలేదు కదా, రైట్, వెయిట్. యా, ప్లస్ k is reciprocal of the other then the value of k is. బహుపది f of x is equal to 5x square plus 13x plus k యొక్క ఒక మూలము మరొక దానికి పరస్పరం ఉంటే, పరస్పరం అంటే ఇన్వర్స్లో ఉంటే, వ్యుత్క్రమంలో ఉంటే, అర్థమైందండి? వ్యుత్క్రమంగా ఉంటే అప్పుడు k యొక్క విలువ. వ్యుత్క్రమం అంటే చెప్పాం కదా, ఆల్ఫా అన్నది ఒక 0 అయితే దాని యొక్క వ్యుత్క్రమము 1/ఆల్ఫా అవుద్ది. ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. ఇన్ ద quadratic polynomial, product of the zeros are constant term by x square coefficient, that is equal to k by 5 is equal to 1, k is equal to 5. k is equal to 5. Okay, simple. Next one. If alpha, beta, gamma are the zeros of the polynomial f of x is equal to ax cube plus bx square plus cx plus d, then 1/alpha plus 1/beta plus 1/gamma ఎంత? ఓకే, సింపుల్. 1/alpha plus 1/beta plus 1/gammaలో ఆల్ఫా బీటా గామాల యొక్క ఎల్సిఎం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఫస్ట్ డినామినేటర్లో ఆల్ఫానే ఉంది కాబట్టి ద న్యూమరేటర్ విత్ బీటా గామాతో ఫిల్ చేయాలి. రెండవది ఆల్ఫా గామాతో ఫిలప్ చేయాలి. మూడవది ఆల్ఫా ఇంటూ బీటాతో ఫిలప్ చేయాలి. వెన్ ద క్యూబిక్ పాలినామియల్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమవుతుంది అని అంటే x యొక్క కోఎఫిషియంట్ బై x క్యూబ్ కోఎఫిషియంట్, దట్ ఈస్ c బై a అవుద్ది. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ d బై a అవుద్ది. సో మైనస్ d బై a అవుతుంది. సో ద క్యాన్సల్ ఈజ్ మైనస్ c బై d. సో వాట్ ఇస్ ద ఆన్సర్? మైనస్ c బై d. ఇవన్నీ డీటెయిల్గా మనము క్లాస్ రూమ్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మనకు ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అయినా పర్లేదు, మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకొని టెస్ట్ సిరీస్ తీసుకున్నా పర్లేదు. రెండింటి వల్ల మీకు సబ్జెక్ట్ ఫుల్గా కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వన్. ఆల్ఫా బీటా గామా ఆర్ ద zeros of the polynomial ax cube plus bx square plus cx plus d, then alpha square plus beta square plus gamma square is equal to. Alpha beta gamma బహుపది యొక్క f of x is equal to ax cube plus bx square plus cx plus d యొక్క శూన్యాలైతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఎంత? మీకు ఒక ఫార్ములా తెలుసండి, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని ఉంటుంది. ఓకే, కాబట్టి దీని నుంచి 2ని కామన్ తీస్తే ఏమవుద్ది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. నీకు ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫామ్లో ఉన్నది కావాలంటే ఏం చేయాలి? దీన్ని తీసేయాలి. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాస్తే ఇదేమవుతున్నప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అవుతుంది. నీకు తెలిస్తే ఈజీ. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంది? సమ్ ఆఫ్ ది జీరో. సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ మైనస్ బి బై ఏ. కాబట్టి మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే డినామినేటర్లో ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ వచ్చేది నీ ఆన్సర్ అవుద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమవుద్దంటే సి బై ఏ అవుద్ది. కాబట్టి మైనస్ 2 ఇంటూ సి బై ఏ. ఓకే, ఇట్స్ సింపుల్. మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ద కామన్ ఏ స్క్వేర్ తీస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సింపుల్ థింగ్. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x cube minus px square plus qx minus r, then 1 by alpha beta plus 1 by beta gamma plus 1 by gamma alpha r. Okay, very simple. Again it was alpha beta beta gamma gamma alpha. 2 times alpha undi, 2 times beta undi, 2 times gamma undi. కాబట్టి మనము LCM తీసినప్పుడు ఆల్ఫా బీటా గామాలు అన్నిట్లో కామన్గా కనబడుతున్నాయి కాబట్టి ద LCM ఈజ్ ఓన్లీ ఆల్ఫా బీటా గామా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా ఉంది కానీ గామా లేదు, పైన గామా. బీటా గామా ఉంది కానీ ఆల్ఫా లేదు. గామా ఆల్ఫా ఉంది కానీ బీటా లేదు. ఓకే, నౌ ఇట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై ఆల్ఫా బీటా గామా. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఈజ్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిపీట్ చేస్తున్నాను. మీకు క్లాస్ అయిపోయే లోపు బహుపదుల చాప్టర్ అనేది ఇలా చిటికేసినంత ఈజీగా రావాలి. సో మైనస్ పి ఆఫ్ మైనస్ అంటే పి బై 1 బై ఆల్ఫా బీటా క్యూబ్ గామా అంటే లాస్ట్ అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ టర్మ్, దట్ ఈజ్ మైనస్ ఆర్ బై 1, దట్ ఈజ్ మైనస్ పి బై ఆర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, if alpha beta are the zeros of the polynomial f of x is equal to ax square plus bx plus c, then 1 by alpha square plus 1 by beta square. Okay, 1 by alpha square plus 1 by beta square. Same thing, it's a alpha square beta square is the common. The numerator it was beta square plus alpha square. మనం ఇందాక a plus b plus c whole square అప్లై చేసినట్టు ఇక్కడ a plus b whole square అప్లై చేసి మైనస్ 2ab చేస్తాం. దట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ డినామినేటర్ రాస్తాను. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ, కాబట్టి ఇట్స్ ఏ సి బై ఏ హోల్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, కాబట్టి మైనస్ బి బై ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ. ఓకే, న్యూమరేటర్లో కామన్ తీస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ద డినామినేటర్ ఈజ్ ఆల్రెడీ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. డినామినేటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ క్యాన్సల్. దెన్ బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. కాబట్టి బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఓకే, ఇక్కడ మైనస్ ఉండాలని లేదంటే ఇక్కడ 2ac ఉండాలి. రైట్, బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఓకే, రైట్, స్మాల్ కరెక్షన్. నెక్స్ట్ ఘన బహుపదుల ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి యొక్క 2 శూన్యాలు ప్రతి ఒక్కటి 0కు సమానం అయితే మూడవ శూన్యం ఎంత? ఇఫ్ 2 zeros ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఆర్ ఈచ్ ఈక్వల్ టు 0, then the third zero is
రెండు శూన్యాలు కూడా శూన్యమైతే అప్పుడు ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా కూడా శూన్యమైంది, ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ద 3 zeros ఈజ్ మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. సో ఇవి రెండు సున్నాలు కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ టు సింప్లీ మైనస్ బి బై ఏ అవుతుంది. ఓకే, సో క్యూబిక్ పాలినామియల్ యొక్క రెండు సున్నాలు జీరోస్ అయితే, 2 zeros ఆర్ రెండు శూన్యాలు సున్నాలు అయితే, ద 2 zeros ఆర్ జీరోస్ అయితే మూడోది ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ అవుతుంది సింపుల్గా. ఓకే రైట్. ఇఫ్ 2 zeros ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 5 ఆర్ √5 అండ్ మైనస్ √5, దెన్ ఇట్స్ థర్డ్ జీరో ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 5 యొక్క రెండు శూన్యాలు √5 మరియు మైనస్ √5 అయితే దాని మూడవ శూన్యం విలువ ఎంత? నువ్వు ఒకసారి గమనించు, √5 మైనస్ √5 ఏమవుతాయి, రెండు కలిస్తే జీరోస్ అయితే, అంటే ఆల్ఫా ప్లస్ బీటో మళ్ళీ ఏమవుతుంది, జీరో అవుతుంది. దెన్ సింప్లీ దట్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, దట్ ఈస్ -1/1, -1 ఈజ్ ద ఆన్సర్. రెండు సున్నాలైన గామా వాల్యూ మైనస్ బి బై ఏ, రెండుటి యొక్క మొత్తం జీరో అయిన గామా వాల్యూ మైనస్ బి బై ఏ. ఓకే రైట్, అలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో అయినా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అయినా గామా వాల్యూ ఏమవుద్ది, మైనస్ బి బై ఏ అవుద్ది. ద ఆన్సర్ ఈజ్ -1. నోట్లో రాసుకోండి, నోట్ చేసుకొని రాసుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ శూన్యాల యొక్క లబ్ధం. శూన్యాల యొక్క లబ్ధం అంటే ఏమంటాం, మైనస్ ఆఫ్ -6/1 అంటాం, ఇట్స్ ఏ +6, మైనస్ ఆఫ్ డి బై ఏ. నెక్స్ట్ వన్, బహుపది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4కి ఏమి జోడిస్తే తద్వారా వచ్చే ఫలితం, ఓకే, తద్వారా వచ్చే బహుపది యొక్క శూన్యము 3 అవుతుంది. తద్వారా వచ్చే బహుపది యొక్క శూన్యము 3 అవుతుంది అంటే ఏమి కలిపితే. ఓకే, క్వశ్చన్ క్లియర్. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 సో దట్ 3 ఈజ్ ద జీరో ఆఫ్ ది రిజల్టింగ్ పాలినామియల్. ఏం కలిపితే 3 అనేది జీరో అవుతుంది. 3 అనేది జీరో అవ్వాలంటే ఏం కావాలి, ఇందులో 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని యొక్క ఫలితం 0 కావాలి. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఒకసారి. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 4, 9 ప్లస్ 4 ఈజ్ ద 13 మైనస్ 15. ఓకే, జీరో అయిందా, కాలేదు. ఏం కలిపితే జీరో అవుద్ది, +2 కలిపితే 13 ప్లస్ 2 15 అవుద్ది. 15 క్యాన్సల్, అంటే ఏం కలపాలంట, 2 కలపాలంట. సో వీ నీడ్ టు యాడ్ 2. ఓకే, సింపుల్ లాజిక్. వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ టు ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 30 సో దట్ 15 ఈజ్ ద జీరో ఆఫ్ ది రిజల్టింగ్ పాలినామియల్. 15 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 30కి దేనిని తీసివేస్తే తద్వారా ఫలితంగా వచ్చే బహుపది యొక్క శూన్యము 15 అవుతుంది. కాబట్టి 15ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 15 స్క్వేర్ అంటే ఇట్స్ ఏ 225 మైనస్ 16 ఇంటూ 15 అంటే ఇట్స్ ఏ 240 ప్లస్ 30 ప్లస్ 30. సో 225 ప్లస్ 30 అంటే ఇట్స్ ఏ 250 మైనస్ 240. ఇది జీరో కావాలంటే ఏం కావాలి, 10ని తీసేయాలి. ఓకే, 1 మినిట్. 225 ప్లస్ 30 255. 255 మైనస్ 240 అంటే 15 తీసేయాలి. కాబట్టి తీసేయాల్సింది ఏంది, 15. తీసివేయవలసింది 15. నెక్స్ట్, a quadratic polynomial the sum of whose zeros is 0 and 0 is 3 is వర్గ బహుపది దాని శూన్యాల మొత్తము 0 మరియు ఒక శూన్యము 3 అయితే ఓకే, ఆ వర్గ బహుపది ఏముంది. శూన్యము 3 అవ్వాలంటే 3ని తీసుకెళ్ళి ఎందులో రాస్తామో దాని యొక్క వాల్యూ 0 కావాలి. 3 స్క్వేర్ 9, 9 మైనస్ 9 0. ఈ ఒక్క చోట తప్ప మిగతా ఏ చోట కూడా అది 0 కాదు. ఏదైనా ఒక పాలినామియల్కి 0ని మనము టెస్ట్ చేయాలంటే ఆ 0ని తీసుకెళ్ళి ఆ శూన్యాన్ని తీసుకెళ్ళి ఆ బహుపదిలో రాస్తే దాని యొక్క రిజల్ట్ వాల్యూ 0 వస్తుంది. అదప్పుడు దాని యొక్క శూన్యంగా మనం డిసైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, if 2 zeros of the polynomial x cube plus x square minus 9x minus 9 or 3 and minus 3, then it's third zero. Already I told you one zero is negative to the another zero. The third one is minus b by a. Minus b by a ante minus 1. Okay, simple.
root 5 and minus root 5 are the two zeros of the polynomial, then third zero is, it's a minus 3. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే రిపీటెడ్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, x plus 2 is a factor of x square plus ax plus 2b, then a plus b is equal to 4, then a plus b is equal to 4, then a comma b values, then a comma b values. Okay, right, let's see. x plus 2 అనేది ఫ్యాక్టర్ అయితే ఏమవుద్ది అని అంటే x is equal to minus 2 అన్నది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వాల్యూని ఇస్తుంది. x is equal to minus 2 అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. minus 2 స్క్వేర్ అంటే ప్లస్ 4, minus 2 ఇంటూ a అంటే minus 2a ప్లస్ 2b is equal to 0. ఓకే, అందుట్లో 2 is the కామన్, 2ని కామన్ తీసి అవతల పంపిస్తే 2 మైనస్ a ప్లస్ b is equal to 0. ఓకే, నౌ మైనస్ని తీసుకుంటే a మైనస్ b is equal to ప్లస్ 2, ఎందుకంటే 2 అన్న అటు వెళ్తే మైనస్ 2 అవుద్ది, మైనస్ యొక్క గుర్తులు అన్నిటికీ మారిస్తే a మైనస్ b is equal to 2 అవుద్ది. ఆల్రెడీ ఏమి ఇచ్చాడు నీకు, a ప్లస్ b is equal to 4 ఇచ్చాడు. దెన్ a వాల్యూ కోసం b వాల్యూ కోసం రెండింటినీ కలిపి బై 2 చేస్తే a వాల్యూ 3, b వాల్యూ 1. a వాల్యూ is 3, b వాల్యూ is 1. ఓకే, సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్, the polynomial which when divided by minus x square plus x minus 1 gives a coefficient x minus 2 and the remainder 3 is. ఇప్పుడు ఏ బహుపదిని మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1తో విభజించినప్పుడు ఎక్స్ మైనస్ 2ని కోఎఫిషియంట్గా మరియు శేషము 3ని ఇస్తుంది. శేషము 3 ఇస్తుందంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈ ప్రతి దాంట్లో 3 ఎక్స్ట్రాగా ఉందని అర్థం. ఒకవేళ 3 లేకపోతే ఎగ్జాక్ట్గా భాగిస్తుంది, శేషం రాదు. కాబట్టి నేను 3ని తీసేస్తా ప్రతి దాంట్లోంచి. 3ని తీసేస్తే ద కాన్స్టెంట్ టర్మ్ హియర్ మైనస్ 8, 3ని తీసేస్తే ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ప్లస్ 2, 3ని తీసేస్తే ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ప్లస్ 2, 3ని తీసేస్తే ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ మైనస్ 8. ఓకే, రైట్. ఇప్పుడు సింపుల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 చేత ఎక్స్ మైనస్ 2ని మల్టిప్లై చేస్తే నీకు కావాల్సిన పాలినామియల్ వస్తాయి. సో పూర్తిగా మల్టిప్లై చేసి చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఫస్ట్ టర్మ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుద్ది. సో వేర్ ఈస్ ద మైనస్ ఎక్స్ క్యూబ్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్, ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఇన్ ద బోత్ we get the answer. And what is the constant term? For the constant term, minus 1 into minus 2, it's a plus 2. So where you get the plus 2 as minus x cube? Here minus 8 ఉంది కాబట్టి not an answer. So this is the answer. The simplest way to solve this problem. Okay, right. Next one. The number of polynomials having zeros minus -2 and 5 కలిగిన బహుపదుల యొక్క సంఖ్య ఎంత? ఓకే, -2 మరియు 5 బహుపదులు కలిగిన సంఖ్యలు ఏమవుతాయనంటే -2 అండ్ -5 బహుపది కలగాలంటే అది x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5 చేత మల్టిప్లై చేయబడాలి. సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5x మైనస్ 10, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈజ్ 1 ఓన్లీ. ఓకే, సో ఒక బహుపది అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ వన్, సో వర్గ బహుపది k-1x² ప్లస్ kx ప్లస్ 1 యొక్క ఒకటి లేదా శూన్యాలు -3 అయితే k విలువ ఎంత? ఓకే, ఒక శూన్యం, ఒకటి లేదా కానీ ఒక శూన్యం. ఇఫ్ వన్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ k-1x² ప్లస్ kx ప్లస్ 1 ఈజ్ -3, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్, ఒక శూన్యం -3 అంటే ఏం చేస్తాం మనము, 3ని తీసుకెళ్ళి రాస్తాం. ఓకే, సో అప్పుడు ఏమైంది, k-1 ఆఫ్ x² అంటే 9, -3² 9, -3k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నా k-1 ఆఫ్ 9 -3k ఈజ్ ఈక్వల్ టు -1. సో అక్కర్లే, ఫస్ట్ చూద్దాం. 9k -9 -3k ఈజ్ ఈక్వల్ టు -1. సో -9 అనేది అవతలకి వెళ్తుంది. సో 9k -3k ఏమవుద్దంటే 6k అవుతుంది. -9 కాస్త +8 అవుద్ది, కాబట్టి -1 + 9 ఇట్ ఈస్ 8 అవుద్ది.
6k is equal to 8, k is equal to 8 by 6, it's a 4 by 3. What is the k value? 4 by 3. Okay, simple. ఆ శూన్యం ఇచ్చాడు, ఆ శూన్యాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. If the zeros of the quadratic polynomial x square plus 99x plus 127 are both are positive, both are negative, both are equal, one positive and one negative. ఇక్కడ చూస్తే alpha plus beta is equal to minus 99, alpha into beta is equal to plus 127. బాగా జాగ్రత్తగా గమనించండి. రెండు సంఖ్యల్ని కలిపితే నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, రెండు నెగిటివ్ని కలిపినప్పుడు రిజల్ట్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. లేదంటే ఒకటి పాజిటివ్ ఉండి పెద్ద సంఖ్య నెగిటివ్ ఉన్నప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. రెండు సందర్భాల్లో యాడ్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది. మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ ఎట్లా వస్తుందంటే, రెండింటికి రెండు పాజిటివ్ అయితే, లేదంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయితే వస్తుందా? కాదండి, రెండింటికి రెండు నెగిటివ్ అయితే వస్తుంది పాజిటివ్ వాల్యూ. ఇప్పుడు రెండింటికి టాలీ అయ్యే కామన్ థింగ్ ఏది? రెండు నెగిటివ్ అవ్వడం. కాబట్టి రెండు కూడా ప్రతికూలమైనవి. బోత్ ఆర్ నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. ఓకే, సింపుల్ థింగ్. నెక్స్ట్, if the zeros of the quadratic polynomial x square plus a plus 1 x plus b యొక్క శూన్యాలు 2 మరియు -3 అయినప్పుడు, 2 మరియు -3 అయినప్పుడు a, b యొక్క విలువలు ఎంత? ఓకే, ఇక్కడ ఒకసారి చూస్తే x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ x ప్లస్ b. ఓకే, ఎట్లా x యొక్క గుణకం ఏమవుతుంది? a ప్లస్ 1 అవుతుంది. అది ఇచ్చాడు కాబట్టి మనం కొత్తగా అబ్రివేట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు చూస్తే శూన్యాల యొక్క మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1. శూన్యాల యొక్క మొత్తం ఏమవుతుందండి? -a ప్లస్ 1/1 ఈజ్ ఈక్వల్ టు -1, -a -1 ఈజ్ ఈక్వల్ టు -1. సో -a ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నది మన దగ్గర ఒకే ఒకటి ఉంది. సో b ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. సింపుల్. ఓకే, రైట్. ఒక ఘన బహుపదుల ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d యొక్క శూన్యాల్లో ఒకటి 0 అయినందున మిగిలిన రెండు శూన్యాల యొక్క ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ ఏమవుద్ది? ఓకే, వెరీ సింపుల్. ఇందులో నుంచి ఏం చేస్తామంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎందుకు తీసుకుంటారంటే మిగిలిన రెండు శూన్యాల యొక్క ప్రొడక్ట్ కావాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది అదర్ 2 zeros. మనకి ఎనీ ఆఫ్ 2 zeros ఆఫ్ ది సమ్ ఇన్ ఎనీ ఆఫ్ 2 zeros ఆఫ్ సమ్ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాలో మనకు రెండు శూన్యాల యొక్క లబ్ధం ఉంటుంది కాబట్టి ఈ వాల్యూని తీసుకుంటా. అందులో రెండు సున్నాల్లో ఒకటి 0. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనేది 0 అయితే, ఆల్ఫా అనేది 0 అయితే ఇది కూడా 0నే అవుద్ది, ఇది కూడా 0నే అవుద్ది. ఆటోమేటిక్గా మనకు రెండు శూన్యాల యొక్క లబ్ధం తెలిసిపోద్ది. సో రెండు శూన్యాల యొక్క లబ్ధము c/a అవుద్ది. సింపుల్. ఓకే, ఎందుకు? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు c/a. రైట్. నెక్స్ట్, వర్గ బహుపది యొక్క శూన్యాలు x² plus ax plus a is not equal to 0. The zeros of the quadratic polynomial x² plus ax plus a, okay, cannot both be positive, cannot both be negative, or equal or unequal. Okay, ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ థింగ్ వచ్చింది మనకి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? -a రావాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? +a రావాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఏం రావాలి? +a రావాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మైనస్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? రెండు నెగిటివ్ అయినప్పుడు, ఒకటి పాజిటివ్ పెద్దది నెగిటివ్ అయినప్పుడు. పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది మల్టిప్లికేషన్లో? రెండింటికి రెండు నెగిటివ్ అయినప్పుడే, లేదంటే రెండింటికి రెండు పాజిటివ్ అయినప్పుడు. రెండింటికి రెండు పాజిటివ్ అయితే మనకు నెగిటివ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇది కాదు. బోత్ ఆర్ నెగిటివ్ ఉందా? సో బోత్ ఆర్ నెగిటివ్ లేదు కాబట్టి కెనాట్ బోత్ బి పాజిటివ్ అని పెడతాం. రెండు కూడా పాజిటివ్ కాదు అంటే అర్థమైంది నెగిటివ్ అవుతాయని. సో కెనాట్ బి నెగిటివ్. నో ఇట్ షుడ్ బి నెగిటివ్. ఓకే, కాబట్టి కెనాట్ బి పాజిటివ్. రైట్. నెక్స్ట్, if one of the zeros of the cubic polynomial x³ plus ax² plus bx plus c is -1, then the product of the other 2 zeros is. ఒక ఘన బహుపది x³ plus ax² plus bx plus c యొక్క శూన్యాలలో ఒకటి -1 అయితే మిగిలిన రెండు శూన్యాల యొక్క లబ్ధము. మిగిలిన రెండు శూన్యాల యొక్క లబ్ధం. వెరీ సింపుల్.
శూన్యాలు ఒకటేమైంది -1 అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాలో ఆల్ఫా -1 కాబట్టి నీకేమొచ్చేస్తుంది బీటా ఇంటూ గామా మిగిలిన రెండు శూన్యాల యొక్క లబ్ధం వచ్చేస్తుంది. ఏది వస్తుంది ఏది తీసుకుంటానో తెలియాలి. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ -c/a 1. సో మైనస్ ఆఫ్ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -c, బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు +c. కాబట్టి c యొక్క వాల్యూ మనకు తెలియాలి. ఓకే, టు నో దట్ c వాల్యూ ఇన్ ద ఏబిసి. ఈ -1 తీసుకెళ్ళి xలో రాద్దాం. సో -1³ అంటే -1 ప్లస్ a ఇంటూ x² అంటే a ఇంటూ 1 మైనస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. ఇప్పుడు నీకేం కావాలి c యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఈ టర్మ్ అంతా అవతల తీసుకెళ్తే -b కాస్త +b అవుద్ది, a కాస్త -a అవుద్ది, -1 కాస్త b అవుద్ది. b మైనస్ a ప్లస్ 1 దట్ ఈస్ c ఈజ్ ఈక్వల్ టు. ఓకే రైట్. c వస్తుందని తెలుసు కానీ c లేదు కాబట్టి ఏబిసిలో ఉంది కాబట్టి ఇవ్వబడిన ఒక శూన్యాన్ని మనము పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తే క్వశ్చన్ క్లియర్గా ఉంటుందండి. నెక్స్ట్ వన్. Given that 2 of the zeros of the cubic polynomial ax³ plus bx² plus ax plus d are 0, then third zero is already చెప్పాం రెండు శూన్యాలు అయితే the third zero is -b/a అవుతుంది. The third zero is -b/a అవుతుంది. ఇవన్నీ ప్రోగ్రెషన్స్ యొక్క క్వశ్చన్స్ రైట్. ఇది మనకి పాలినామియల్ యొక్క క్వశ్చన్స్. పాలినామియల్ యొక్క క్వశ్చన్స్ని మనం ఈ విధంగా చూసాం. సో మీకు డిఏఓ యొక్క కంప్లీట్ క్లాసెస్ కోసం ఆఫ్లైన్ అండ్ జూమ్ లైవ్ అండ్ ఆన్లైన్ యాప్కి సంబంధించిన క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇంకా ఎగ్జామ్కి దాదాపు ఇంకొక 70 రోజుల సమయం ఉంది కాబట్టి 45 రోజుల్లో సిలబస్ పూర్తయ్యే విధంగా మీకు జూమ్ లైవ్ అండ్ క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఉంటుంది. దాని యొక్క ఫీజు ఈ విధంగా ఉంటుందండి. సో ఈ క్లాస్ ఎలాగైతే విన్నారో కాన్సెప్ట్ లెవెల్లో నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. ఇంకా క్లాస్లో ఇంకా స్లోగా ఇంకా చాలా చక్కగా వివరించబడుతుంది. ఇది టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొద్దిగా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ ఫీడ్బ్యాక్స్, ఎనీ సజెషన్స్, క్వశ్చన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి. మేము దానికి రెక్టిఫై చేసుకొని ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.